శివాయ గురవే నమః. నా పేరు సన్నిధానం చక్రపాణి, నల్లగొండ. నేను కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పనిచేసి 2010లో రిటైర్ అయినాం. తర్వాత మేము నల్లగొండలోనే ఉంటున్నాం. నాకు ఒక బాబు, ఒక పాప, వాళ్ళందరూ సెటిల్ అయినారు. ఈరోజు మాకు సర్వీస్ పెన్షనర్ ఉన్నా. ఈ ఆశ్రమానికి దగ్గర 10-15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం. అప్పుడు రేకుల షెడ్డు అదంతుండే, అప్పటి నుంచి వస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు ఆశ్రమం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దీనికి చాలా సహస్ర ఉంది. చాలా బాగుంది. ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క విషయానికి ఇక్కడ ఉండేవాళ్ళు కూడా చాలా ఎంతో శ్రమతోటి ఎంతో బాగా రిసీవ్ చేసుకోవడం, వచ్చిన వాళ్ళతో గడపడం, వచ్చిన వాళ్ళకి విశేషాలు చెప్పడం, అవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు గురూజీ గారిని కూడా, ఈరోజు శంకర్ గారి శ్రీమతి గారిని కలవడం జరిగింది. వారు కూడా చాలా ప్రశాంతంగా వచ్చిన వాళ్ళతో ఎంతో మంచిగా ఆశ్రమం గురించి, పుణ్యలింగేశ్వర స్వామి గురించి అన్ని విషయాలు కూడా చెప్తున్నారు. మాకు చాలా చాలా సంతోషం అనిపించింది. ఈరోజు మ్యారేజ్ డే అయినా కూడా ఎక్కడన్నా ఇటువంటి బీద వాళ్ళ దగ్గర, వీళ్ళందరి దగ్గర వాళ్ళతో కలిసి జరుపుకోవడం అనేది ఎంతో ముఖ్యమని ఈరోజు ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా ఉన్నారు. వాళ్ళందరూ అంత ఏమి రాని చదువుకోని వాళ్ళు కూడా ఎంతో డిసిప్లిన్గా, ఎంతో చక్కగా ఒక్కొక్కళ్ళు వచ్చి భోజనాలు తీసుకొని మంచిగా తినటము, వాళ్ళందరికీ కూడా వీళ్ళు నేర్పించారు. లేకుంటే వాళ్ళందరికీ తెలియదు, అనాగరికులు. ఇది లేకుండా ఇంత కన్స్ట్రక్షన్ చేయడం, ఇంతమంది వర్కర్స్ ఉండటం, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయటం, వీళ్ళందరితో పంచుకోవడం అనేది చాలా కష్టం. ఇదంతా కూడా శంకర్ గారు చేస్తున్నారంటే నిజంగా యద్భావం తద్భావత్ అని భగవంతుడు అన్నట్టు. ఆయనకు ఆలోచనలు అనేవి బొడ్డు దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి ఆలోచనలు భగవంతుని నిజం చేస్తున్నాడు. ఆ నిజాన్ని వారు ఇంకా ముందుకు పోవాలని చూస్తున్నారు. దానికి అందరి సహకారం ఉంటుంది. భగవంతుడు ఇంత మంచిగా చేసినటువంటి వారికి భవిష్యత్తులో కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు, మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.